ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వని తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని ఒక గ్లాస్కి 8 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఒక గ్లాస్కి 8 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వామ కొంచెం నలిపి వేయండి, ఒక స్పూన్ ఉప్పు పెట్టేసి మూత పెట్టేసి మసిలిన తర్వాత రవ్వని వేసుకుంటూ కలపాలి. కలుపుకుంటూ ఇలా రవ్వ వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా ఉడకపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు సరిపోతుంది. చిక్కగా రావాలి. ఇలా చిక్కగా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఒక కవర్ వేసుకొని చల్లారిన తర్వాత ఒక కవర్ వేసుకొని ఇలా ఒక గరిటె తీసుకొని వడియాలని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి. ఒకరోజు సరిపోతుంది, ఎండిపోతాయి ఈజీగా, సన్నగా వస్తాయి. ఇలా చూడండి, ఎండిన తర్వాత నేను చూపిస్తున్నాను. బాండీలో ఆయిల్ వేసుకొని ఇలా వడియాలు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.